హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ పేజ్ 49,570 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో నేను ఆల్రెడీ నిన్న ప్రీవియస్ డే విషయాల్లో కొన్ని ప్రీవియస్ డే వీడియోస్లో 3 విషయాలు చెప్పడం జరిగింది మీకు. ఫస్ట్, మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలని కూడా చెప్పడం జరిగింది. సెకండ్, నిఫ్టీతో బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది, నిఫ్టీ వీక్గా ఉంది కూడా నేను చెప్పడం జరిగింది. సో ఈ 2 విషయాలు కూడా మనకి ఈరోజు ప్రూవ్ అయ్యి, మూడో విషయం ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పాను. కానీ వరల్డ్ న్యూస్ ఇంపాక్ట్ వల్ల గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవ్వలేదు. సో కానీ మనకి గ్యాప్ అప్ ఓపెన్ కాకుండా మార్కెట్ మాత్రం బుల్లిష్లో అయితే వెళ్ళింది. మనకి ఈ సెనరీలో ఒకటైతే మనం కొద్దిగా వరల్డ్ ఇంపాక్ట్, ఇది న్యూస్ ఇంపాక్ట్ వల్ల ఉంటుంది కాబట్టి సో ఇది మాత్రం కొద్దిగా రాంగ్ అయింది. సో 2 విషయాలు కూడా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేసుకుంటే మాత్రం స్ట్రాంగ్నెస్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఉందని కూడా ఈ రోజు కూడా ప్రూవ్ అయింది అనమాట. సో అయితే మనకి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. 50,000 దగ్గర మాత్రం ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్, స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉంది. అలాగే మార్కెట్ 59,000 వెళ్ళే ప్రక్రియలో మనకి 49,000 కూడా సపోర్ట్ లెవెల్, స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటుంది. ఇంకా ఏర్పాటు చేసుకోలేదు. ఒకవేళ ఇన్కేస్ 49,000 దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటే మాత్రం 50,000 దగ్గర నుంచి మాత్రం కొద్దిగా ఈ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అనమాట. సో ఎందుకంటే మనకి మార్కెట్ ఎప్పుడైనా సపోర్ట్ లెవెల్ని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఒక సపోర్ట్ లెవెల్ని ఎప్పుడైతే 49,000 సపోర్ట్ లెవెల్ని మెల్లగా క్రియేట్ చేసుకుంటుంది, ఇక్కడ మాత్రం 50,000 లెవెల్ సెల్లర్స్ అయితే కొద్దిగా అంటే రెసిస్టెన్స్ ఉన్న సెల్లర్స్ అయితే కొద్దిగా ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశం కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ లెవెల్ని వెళ్ళాలి. ఇప్పుడు వచ్చిన వాల్యూ మనకి నిన్న మొన్న ఈ రోజు వచ్చిన వాల్యూమ్తో, ఇదే వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోవాలా. వెళ్తే మాత్రం ఒక 50,000 లెవెల్ని మనం బ్రేక్ చేసే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ మధ్యలో ఎక్కడైనా వీక్ వాల్యూమ్తో ఒకవేళ ట్రేడింగ్ అయితే మాత్రం, అంటే వాల్యూమ్ లేకుండా బలవంతం తీసుకెళ్తుంటారు, అలా వెళ్తే మాత్రం మార్కెట్ మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది మేడం. సో అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పాను. ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్లో మార్కెట్ ఉండాలని కూడా చెప్పడం జరిగింది. సో సపోర్ట్ లెవెల్ చూడండి, మనకి మార్కెట్ నేను ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైం సపోర్ట్ చేసుకుని మనకు అవకాశం, ఈ రోజు కూడా ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ చేసుకుని మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చే మార్కెట్ అప్సైడ్ మూమెంట్లో వెళ్ళింది అనమాట. సో అదేవిధంగా మనకి రెసిస్టెన్స్ జోన్ కూడా మేము చెప్పడం జరిగింది. రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది అని కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఈ లెవెల్ దగ్గర కూడా మల్టిపుల్ టైం మనకి ఈ రెసిస్టెన్స్ జోన్ కూడా మనకి మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర నుంచి రియాక్ట్ అయ్యి మార్కెట్ అక్కడ నుంచి డౌన్ పడింది. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఎప్పుడైతే వచ్చిందో నేను ఈ లెవెల్ దగ్గర ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది. సో మనకి మంచి మూమెంట్ అయితే, సింగిల్ మూమెంట్ అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కనబడింది అనమాట. సో అక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా మూమెంట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఒక సైడ్ జోన్లోకి వెళ్తే సైడ్ జోన్లో కానీ వాలటిలిటీ క్రియేట్ చేసుకుంటుంది అనమాట. సో అలాంటప్పుడు మనం మార్కెట్ని వదిలేయడం మంచిది. అంటే ఆప్షన్ ప్రీమియమ్స్ డికే అవుతాయి. ఎప్పుడైతే ప్రీమియమ్స్ డికే అవుతుందో వాల్యూమ్ చంపడం చూస్తుంటారు అనమాట ఆప్షన్స్. ఆప్షన్లో ఉన్న ఒక అది ప్లస్ మైనస్ అనమాట. అది అర్థం చేసుకుంటే సెల్లర్స్ వైపులో అర్థం చేసుకుంటే అది రాంగ్, అది కరెక్ట్. బయర్స్ వైపు అర్థం చేసుకుంటే రాంగ్ అనమాట అది. సో మార్కెట్ 2 విధాలుగా మనకి రియాక్ట్ అయి ఉంటుంది కాబట్టి సో మనకి మూమెంట్ అయిన తర్వాత మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ మూమెంట్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయిపోవడం మంచిదన్న మార్కెట్లోంచి, ఓకేనా. సో మనకి ఈ సపోర్ట్ లెవెల్ ఇది రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఈ రకంగా ఉంది. రేపు కూడా మార్కెట్ ఈ డైరెక్షన్లోనే కొద్దిగా ఉండాలి. ఒకవేళ రేపు మార్కెట్ కొద్దిగా వాలటిలిటీ ఉండే అవకాశం పాసిబిలిటీ ఉండొచ్చు. సో జాగ్రత్తగా కోషిష్గా ట్రేడ్ చేయండి. మార్కెట్ మనకి ఒక ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిటింగ్ వాచ్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనకి లేదా సెల్లింగ్ ప్రెజర్ వచ్చినా సరే మనకి సపోర్ట్ లెవెల్ ఇది ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఎగైన్ మార్కెట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఒకవేళ అలాగ వచ్చి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ ఎగైన్ మన టార్గెట్ అయితే ఈ లెవెల్ దగ్గర అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సో నా టార్గెట్ అయితే, ఓకేనా. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మార్కెట్ ముందుగానే బయింగ్లో ఉందని చెప్పి మార్కెట్ ముందుగానే మనకి హింట్ ఇచ్చి బయర్స్లో చేతుల్లో మెల్లగా వెళ్తుంది మార్కెట్ అని చెప్పి హింట్ ఇచ్చినట్టు, అది కూడా వాల్యూమ్ మనకి పర్ఫెక్ట్ వాల్యూమ్తో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. అలాగైతే మాత్రం నేను అనుకుంటాను. తర్వాత వీక్ వాల్యూమ్తో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. సో దానికి నేను ముందే సెల్లింగ్లో కొద్దిగా చూసుకుంటాను అనమాట, వీక్ వాల్యూమ్తో ఎప్పుడైతే ఓపెన్ అవుతాం, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మన నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.
నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ పై 22,932 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీ నేను ఆల్రెడీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీతో మనం కంపేర్ చేస్తే నిఫ్టీ మాత్రం కొద్దిగా వీక్గా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు అదే వీక్నెస్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా బలవంతంగా తీసుకెళ్లాలి. మనకి 23,000 కంప్లీట్గా బ్రేక్ చేయాలి. ఇది 23,000 కంప్లీట్గా బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ అగైన్ నేను 23,500 వరకు నా టార్గెట్ అయితే పెట్టుకుంటాను. అది కూడా బ్రేక్ చేస్తే మాత్రం తర్వాత నా టార్గెట్ 23,800 అయితే సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఒకవేళ 700 దగ్గర నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో రేపు మాత్రం 23,000 లెవెల్ మాత్రం ఇది బ్రేక్ చేయాలి నిఫ్టీ. సో బ్రేక్ చేసేది గ్యాప్ అప్ ద్వారా బ్రేక్ చేయొచ్చు, లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కొద్దిగా అప్ సైడ్ మూమెంట్ వెళ్ళే ముందు కూడా మార్నింగ్ సెషన్లో బ్రేక్ చేయకపోవాలి. ఒకవేళ మార్నింగ్ సెషన్లో బ్రేక్ అయిపోతే మంచి మూమెంటం మనకి దొరికే అవకాశం మన నిఫ్టీలో కనబడుతుంది. మన రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఈ రకంగా ఉన్నాయి. సెకండ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి మన సెకండ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందన్నమాట. నేను ఆల్రెడీ మీకు నిన్న కూడా మెన్షన్ చేయడం జరిగింది, మళ్ళీ మీకు ఆల్రెడీ చెప్తున్నమాట. సో అదేవిధంగా మనకి ఇంటర్డే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ మనకి ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. మనకి ఈ లెవెల్ నుంచి ఒక సపోర్ట్ అయితే బ్రేక్ చేసుకోవాలి. రేపు కూడా మార్కెట్ ఈ లెవెల్ సపోర్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం మనకి నిఫ్టీలో కనబడుతుంది. రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ని మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్గా క్రియేట్ చేసుకుని ఉంది నిఫ్టీ. ఈ డైరెక్షన్లో మార్కెట్ ఎదుర్కొన్న నుంచి ఒక 3 రోజుల నుంచి మాత్రం మార్కెట్ ఈ డైరెక్షన్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేయాలన్నమాట. అప్ సైడ్ మూమెంట్ ఈ రెసిస్టెన్స్ జోన్ 23,000 లెవెల్ని ఫుల్ఫిల్గా మార్నింగ్ బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ అగైన్ మనకి టార్గెట్ మన టార్గెట్ అయితే ఫస్ట్ టార్గెట్ ఈ లెవెల్ దగ్గర మనం 22,200 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ చూసుకుంటే 22,350 దగ్గర మన సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. నా టార్గెట్ ఇది ఇంటర్డే బేసిక్లో. ఓకేనా. సో ఇది రెసిస్టెన్స్ జోన్, అదేవిధంగా సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. నిఫ్టీ గత కొన్ని నుంచి ఈ లెవెల్లోనే డైరెక్షన్ ఉంది. ఒక ఫ్లాట్గా ఓపెన్ అయితే పెట్టిన వచ్చేదో ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాలి. అటు అప్ సైడ్ మూమెంటం కానీ డౌన్ సైడ్ నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను అప్ సైడ్ మూమెంటంకి వెళ్ళాలి నిఫ్టీ. ఎందుకంటే ఇప్పటికీ రాంగ్ సెల్లింగ్ అయింది మార్కెట్. అప్ సైడ్ మూమెంట్ వెళ్ళే ప్రక్రియ ఒకవేళ ఈ లెవెల్కి బ్రేక్ చేస్తే కాల్ ఆప్షన్. ఒకవేళ వరల్డ్ న్యూస్ అంతా బాగాలేదు, వరల్డ్ న్యూస్ ఏదైనా బ్యాడ్గా ఉందంటే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగానే. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి అయితే జాగ్రత్తగా ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.